ఈరోజు మన ఛానల్లో పప్పు టమాటోని ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ముందుగా కుక్కర్లోకి వాష్ చేసుకున్న కందిపప్పుని ఒక గ్లాస్ దాకా వేసుకొని పచ్చిమిర్చి ఇంకా టమాటో ముక్కలు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి పావు స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి 1.5 గ్లాసుల దాకా వాటర్ వేసుకొని చిన్న ఉసిరికాయ అంత చింతపండుని కూడా వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూత తీసి ఒకసారి అంతా గరిటతో బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. స్టవ్ ఆన్ చేసుకొని పప్పుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలోకి ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు ఇంకా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఉడుకుతున్న పప్పులోకి వేసేసుకోవాలి. ఇదంతా కూడా చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే టమాటో పప్పు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.